హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. దేవుని నామం పేరిట అందరికీ షలోం అండి. భారతి ఛానల్ చూసిన వాళ్ళందరికీ షలోం. దేవుడు సమాధానం కలగజేయను గాక. మరి అందరికీ మరి ఉదయకాలం దేవుడు సజీలకులు మనల్ని అందరినీ భద్రపరిచిండు. మనం అందరం అయితే సజీలకులు ఉన్నాము. అందునికి దేవునికే మహిమ, దేవునికే ఘనత చెల్లిద్దాము. మరి ప్రతి క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా దేవుడికి మొదటి గడియని దేవునికి మనం ఉదయం లేవగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పి దేవునికి స్తుతించాలని కోరుతున్నట్లే మీరు చేయాలని వేడుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం అయితే చదివిస్తాను ఫ్రెండ్స్. ఓకే, దేవుని వాగ్దానం చదువుతాను, వినిపిస్తాను. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. యేసయ్య మరి మన కోసం ఎన్నో గొప్ప కార్యములు చేశాడు కదా. మన దేశం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సో భారతి ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్లో ప్రేయర్ టాపిక్ ప్రతిరోజు ఉంటుంది. ప్రేయర్ టాపిక్ తీసుకొని ప్రేయర్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ప్రేయర్లో ఉండాలి అనిపిస్తే మరి గ్రూప్ అంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనల్ని కాపాడాలని కాచి కంచెగా మనకు ఉండాలని మనం కోరుకుందాము. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళందరికీ యేసయ్య తోడుగా ఉండను గాక, యేసయ్య దీవించును గాక. ఫ్రెండ్స్ మైక్ వస్తుందా? వస్తుంది, మైక్ వస్తుంది. సారీ ఫ్రెండ్స్, నా వాయిస్ చిన్నగా ఉంటుంది కాబట్టి వినిపించదు. మైక్ పెడితేనే మీకు కొంచెం వినిపిస్తుంది. అందుకనే మళ్ళీ మైక్ రాకుంటే మీకు అస్సలకే వినిపించదు. మళ్ళీ నేను వీడియో ఎంతసేపు తీసి టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. లేట్ అయితే నేను డ్యూటీలో ఉండి చేస్తాను వీడియో, అందుకనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డే జరుపుకునే పిల్లలందరికీ, పెద్దవాళ్ళైనా పిల్లలైనా, మ్యారేజ్ డేస్ ఈవెంట్స్, ఇంకొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా యేసయ్య తోడుగా ఉండని, యేసయ్య బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మనమైతే సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరూ కోరుకుంటున్నారని నమ్ముతున్నాను. మరి దేవుడు మళ్ళీ మీ కుటుంబాలని దీవించును గాక ఫ్రెండ్స్, ఆశీర్వదించును గాక. మరి ప్రేయర్ టాపిక్లో ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నాము అన్నట్లయితే దేవుడు మీకు అత్యధికమైన ఫలములు ఫలింపచేయను గాక. మరి మనము ఒకరి కోసం ప్రేయర్ చేస్తే, దేవుడి దగ్గర మొరపెడితే, అడిగితే అది దేవుడు మనకు ఆశీర్వాదంగా మారుస్తారని మరి క్రైస్తవ బిడ్డలందరికీ అయితే తెలుసు. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మరి ఎవరైనా మనం చెప్పే ప్రేయర్ టాపిక్స్ గురించి ప్రేయర్ చేస్తున్నట్లయితే మీ కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేయను గాక. దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ. కాబట్టి మీరు చేసే ప్రార్థనలు ఎక్కడికి వృధా కావు, ఎక్కడికి పోవు. మరి ప్రతిఫలంగా ఆశీర్వాదాల రూపంలో మీకు వస్తాయి, అందరికీ తెలిసిందే. సో మరి ఈరోజు మరి జన్మించిన పిల్లలందరి గురించి కూడా ప్రేయర్ చేసే బాధ్యత మనందరికీ ఉంది. ఎంతైనా మరి వారి గురించి కూడా ఆయుష్ను యేసయ్య ఇవ్వాలని, దేవుని రాకడకు మరి ప్రతి ఒక్కరం మనం సిద్ధపడాలి. మరి కొత్తగా ప్రతిరోజు జన్మించే పిల్లల కోసం ఆయుష్తో ఉండాలని మనం ప్రేయర్ చేద్దాం. మనమైతే ప్రేయర్ చేయవలసిందే. సో ఈరోజు ప్రేయర్ టాపిక్ వచ్చేసి చెప్పేస్తాను ఫ్రెండ్స్. మనము తగ్గింపులోనూ, మనము డ్యూటీ చేసే దగ్గర అయినా ఇంట్లో అయినా మనం తగ్గించుకుంటాము. కొన్ని సన్నివేశాలలో మనల్ని మనము తగ్గించుకుంటాము. నేనే గ్రేటు అది కాకుండా తగ్గించుకొని ఉంటాము. ఒక్కోసారి తగ్గించుకొని మన పక్క వాళ్ళకు మనకు ఏదైనా అవకాశం వచ్చినా, మన బంధువులకు కానీ మన ఫ్యామిలీస్ కానీ
ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మనం వినియోగించుకోకుండా, మనకు ప్లస్ అవుతుంది అన్నప్పుడు మనం వినియోగించుకోకుండా వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తాము. అందులో కూడా గర్వం పడితే వాళ్ళు ఉంటారు. నేను అలా చేశాను, నేను సాక్రిఫై చేశాను, నేను వేరే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చాను, నాకు వచ్చిన ప్రమోషన్ని కానీ, లేకుంటే నాకు వచ్చిన ఈ ఈవెంట్ని కానీ, లేకుంటే నాకు వచ్చిన బహుమతిని కానీ, ఇలా వాటిని కూడా మనం మరి దాన్ని తగ్గించుకోవడం అవ్వదు. నేను చేశాను అనేసి గర్వంగా చెప్పుకుంటారు, గర్వంగా ఫీల్ అవుతారు. అలాంటి గర్వాన్ని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి మరి తగ్గింపు తత్వం అనేది తగ్గింపుకు సూచన. మరి తగ్గింపులో కూడా గర్వపడడం అది మంచిది కాదు, అది దేవుడికి ఇష్టమైనదిగా ఉండదు. కాబట్టి మరి తగ్గింపులో ఉండి దానిని రుచి చూసి యేసయ్యకు మహిమగా ఉండాలి. ఇది ఈరోజు ప్రేయర్ టాపిక్ ఫ్రెండ్స్. తగ్గింపులోను మనం గర్వము ఒక్కోసారి గర్వపడుతుంటాము. ఎవరైనా పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, చిన్న పిల్లలైనా సరే ఒక్కసారి తగ్గింపులోను కూడా గర్వించు స్థితిలో ఉంటారు కొంతమంది. అలాంటి వారి హృదయం మారాలని ఈరోజు ప్రేయర్ టాపిక్ ఫ్రెండ్స్. తప్పకుండా ప్రేయర్ చేయండి, మరి దీవెనల ఆశీస్సులు పొందండి. ఇది ఎంత హ్యాపీగా గడపాలి అని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. మరి భారతీ ఛానల్ నుంచి కోరుతున్నాను. సో ఇది ఎంత యేసయ్య మనందరికి తోడు, ప్రకృతి నుంచి కూడా యేసయ్య కాపాడాలని, యాక్సిడెంట్లు, ఫైర్లు, ఇవన్నిటి గురించి కూడా మనం ప్రేయర్ చేద్దాం. ఎక్కడ ఏవి సంఘటనలు జరగవద్దు అనేసి మనమైతే కోరుకున్న బద్దులమై ఉన్నాం. దేవుని బిడ్డలం కాబట్టి కోరుకోవాలి, మనము తప్పనిసరిగా కోరుకోవాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మనందరికీ యేసయ్య తోడుగా ఉంటుంది గాక, తన దూతల్ని మనకు ఈ దినమంతా కాపుగా ఉంచును గాక. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా యేసయ్య మరి దయతో, కృపతో, కరుణగలవాడు కదా మన యేసయ్య. మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కూడా ముట్టాలి అని కోరుకున్నాం ఫ్రెండ్స్. మరి మీకు ప్రేయర్ టాపిక్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఆమెన్ అనేసి. దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి. మీకు బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నా కానీ చెప్పండి. సో ఫ్రెండ్స్, ఓకే, ఉంటాను, బాయ్.